ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ మున్సిపల్ పీఠాల్ని దాదాపుగా దక్కించుకుంది. వీటిని వారి నుంచి లాక్కునేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమైన అధికార కూటమి సర్కార్ ఇవాళ అసాధారణ చర్యలకు దిగింది. వైసీపీకి చెందిన ఓ మున్సిపల్ చైర్మన్, మరో కార్పొరేషన్ మేయర్పై సాంకేతిక కారణాలు చూపుతూ మున్సిపల్ శాఖ వేటు వేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న వాటిలో కడప మేయర్ సీటు, మాచర్ల మున్సిపల్ చైర్మన్ పీఠాలు ఉన్నాయి. కడప మేయర్గా సురేష్ బాబు, మాచర్ల మున్సిపల్ చైర్మన్గా తురకా కిషోర్ అప్పట్లో ఎన్నికయ్యారు. అయితే వీరిని పదవుల నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం అవన్నీ ఫలించకపోవడంతో ఇప్పుడు సాంకేతిక కారణాలు చూపుతూ వీరిపై వేటు వేసింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కడప నగరంలో అభివృద్ధి పనులను తన కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్ సంస్థ ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్కు అప్పగించారనే కారణంతో మేయర్ సురేష్ బాబుపై మున్సిపల్ శాఖ ఇవాళ వేటు వేసింది. ఈ కాంట్రాక్ట్ సంస్థను మేయర్ సురేష్ బాబు కుమారుడు అమరేష్, భార్య జయశ్రీ నడుపుతున్నారని గుర్తించారు. ఈ సంస్థ ద్వారా 36 లక్షల అవినీతికి పాల్పడ్డారనే విజిలెన్స్ నివేదిక ఆధారంగా మేయర్ సురేష్ బాబుపై వేటు వేశారు. అలాగే మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ను అనుమతి లేకుండా కౌన్సిల్ భేటీలకు గైర్హాజరు అయ్యారనే కారణం చూపి ఆయనపై వేటు వేశారు. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 16(1) ప్రకారం ఇలా అనుమతి లేకుండా 15 సార్లు కౌన్సిల్ భేటీలకు గైర్హాజరు కావడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ తురకా కిషోర్పై వేటు వేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్గా కిషోర్ను తొలగిస్తూ మున్సిపల్ శాఖ ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఏపీలో మరో పథకం అమలు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కానుండటంతో ఎన్నికల హామీల అమలుపై వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలుపైన మంత్రివర్గ ఉపసంఘంతో పాటుగా ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటికీ మార్గదర్శకాలు దాదాపు సిద్ధమయ్యాయి. తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరోలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు సిద్ధమైంది. 2 నెలల కాలంలోనే కర్ణాటక తరహాలో ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని తాజాగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటికే ఈ పథకం అమలు దిశగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక, తెలంగాణలో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. అధికారులు ఇచ్చిన నివేదికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000 కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవీ విరమణల కాలంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. ఆర్టీసీపై భారం మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెలా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చారు. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెలా వచ్చే రాబడిలో 25% అంటే దాదాపు 125 కోట్లను సర్కార్ తీసుకుంటుంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన 125 నుంచి 135 కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సంధ్యారాణి ఉచిత ఆర్టీసీ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం అమలు కాదని, జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం సౌకర్యం ఉంటుందని వెల్లడించారు. తాము ఎన్నికల సమయంలోనూ ఇదే అంశంపైన హామీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక, తెలంగాణలో పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అమలు చేస్తున్నారు. కొన్ని కేటగిరీల బస్సులు మినహా అన్నింటా ఈ పథకం అమలు అవుతోంది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం ఖరారు చేసే మార్గదర్శకాలపైన ఆసక్తి నెలకొంది.